నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, శని వక్రగతి జరగబోతోంది. అబ్సల్యూట్‌లీ జూన్ 29న స్టార్ట్ కాబోతోంది. ఆల్మోస్ట్ 4.5 మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది. డెఫినెట్‌గా 4.5 నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తోందో ఇవాళ మనం చర్చించుకుందామా? చెప్తారా? తప్పకుండా అండి, చర్చించుకుందాం. రైట్. సో చెప్పండి. శని వక్రగతి జూన్ 29న మొదలయ్యి 139 రోజులు ఉంటుంది. కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్. డోర్ బయట ఒక మనిషి నుంచున్నాడు, ఇంకా ఎంటర్ కాలే, కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు అని. మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది. సో ఈ శని వక్రగతి, శని వక్రగతి. సో వాట్ ఈస్ వక్రగతి? వక్రగతి అంటే ఏమిటి? నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు, నన్ను లేపి అడిగారు వాట్ ఈజ్ రెట్రోగ్రేడ్ అంటే, వక్రగతి అంటే ఏంటి? నాకు తెలియదండి అని చెప్పా. అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటా నేను. అదేమిటి ఇప్పుడు కూడా? ఇప్పుడు కాదు, అప్పుడు జనరల్ గా. సో ఎవరిని ఏదైనా అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటాం. సో వక్రగతి అంటే ఏంటి అవినాష్? నాకు తెలియదు సార్. ఓకే, నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాశారు మా సార్. సిడిఆర్, కన్ఫ్యూజన్, డ్యువాలిటీ, రిపిటీషన్. అంటే పిచ్చి పిచ్చిగా చేయడము, డ్యువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము, రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం, అంటే శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 6, 8, 9, 10, 20, 30 సాధించి తీరుతాడు. శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో. ఎందుకంటే సిడిఆర్ కదా, కన్ఫ్యూజన్. ఒకడు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు. ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు, అది ఇంకా ట్రై అండ్ ట్రై టిల్ యూ డై. అదే అంటిల్ యువర్ సక్సెస్. కరెక్ట్. డై కాదు, అంటిల్ యూ సక్సెస్ వచ్చేదాకా. అంటే విపరీతమైన ప్రయత్నం, అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. 12 రాశులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు, మామూలుగా కాదు, ఇట్లా అట్లా కాదు. ఈ సమయం 139 రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది. శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది. ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటీషన్ జరుగుతుంది. కొంతమందికి అయితే డ్యువాలిటీ, అంటే రెండు పనులు చేస్తారు. ఒక పని కాదు, ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో. అంటే మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా, లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్. సో ఇది శని వక్రగతి. శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, అమ్మా శని అంటే నాకు భయము, నేను దీంట్లో నుంచి ఎట్లైనా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి, ఒక త్రిశూలం తీసుకోండి. మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం, ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి. 6 inches త్రిశూలం, సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి. సో 6 inches సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు. పాలు, పెరుగు, నీళ్లు మీ ఇష్టం. సాటర్డే రోజు చేస్తే అద్భుతం, లేకపోతే 29వ రోజు, ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో శని మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి. ఇంకోటి, కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి, ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, అవుతాయి. ఎవరికైతే పనులు అవ్వవు, ఒకటి రిపిటేషన్ ఉంటుంది, కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి. ఇప్పుడు వెనకాల ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని, మళ్ళీ అవకాశం దొరికిందిరా నీకు, ఈసారి ట్రై చేసుకో, అవకాశం వాడుకో. అది ఎవరికి అనేది ఇప్పుడు రాశి ఫలితాల్లో మనం తెలుసుకుందాం. అది ఎవరికి, అందరికి చెల్లుతుంది ఒకటి, ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది. అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది, మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి, వస్తుంది. ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు
వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది ఇప్పుడు అనేది చూద్దాం. మనం చూస్తాం తప్పకుండా. తప్పకుండా. ఉమ్. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా, శని అంటే శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అరుణాచలం కానీ కాశీ కానీ వెళితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు, లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు, బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి, నాట్ లైక్ నార్మల్. సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు శని వక్రగతి అంటే ఒక ఫోర్స్తో. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు వెనకల డైరెక్షన్లో, ఒక అడుగు, ఇప్పుడు సింహం 4 అడుగులు వెనక్కేసి శక్తిని పుంజుకుంటుంది. ఎస్, మీరు కరెక్ట్ చెప్పారు, శక్తిని పుంజుకుంటుంది. సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి, అరుణాచలంలో దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేసుకోండి, ముందుకెళ్ళండి. ఎవరికైనా సీరియస్గా ఈ శని వక్రగతి తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు, ఆంజనేయ స్వామి, ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్గా ఉంటాయి కాబట్టి ఈసారి ఈ పూజలు, అనుష్ఠానాలు, సాధనలు, గురు స్వరూపం, గురుముఖం మనం తీసుకొని చేస్తే అద్భుతంగా. రైట్. ఇక ద్వాదశ రాశి ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం. మరి ఇక వృశ్చిక రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోందండి? అలాగే అర్ధాష్టమ శనిలో ఉన్నారు ఇప్పటిదాకా వీళ్ళు, ఇంకా ఉంది కూడా. అయితే రెట్రోగేషన్ వల్ల కొంచెం అర్ధాష్టమ శని ఇబ్బంది కొంచెం ఏమైనా తగ్గుతుందా? ఎట్లా వస్తుంది రిజల్ట్ అనుకోవచ్చు? వృశ్చిక రాశి, సో వృశ్చిక రాశి బేసిక్గా డామినేట్ చేసే రాశి. మన జాతక చక్రంలో 12 రాశుల్లో వృశ్చిక రాశిని అల్టిమేట్ డామినేషన్ అంటారు. సో నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ కర్కాటకం లాగా వృశ్చికం కూడా ఈసారి డామినేషన్ ఉంటుంది. ఒకటి మంచి డామినేట్ చేస్తారు, 4.5 నెలలు మంచిగా ఉంటుంది. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు మాట వింటారు, ఎవరైనా సరే వినాల్సిందే. సో మంచి కంట్రోల్ చేస్తారు అందరినీ, మంచికే, ఏదైనా మంచిగా జరుగుతుంది, డామినేషన్ అయినా కంట్రోల్ అయినా వీళ్ళకి. ఓకే, సో ఈసారి వీళ్ళకి 10వ ఇంట్లో 7వ ఆస్పెక్ట్ వల్ల కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది వీళ్ళకి. నేమ్, ఫేమ్, రికగ్నిషన్. మనం ఇంతకుముందు వృషభ రాశికి చెప్పాము, ఇప్పుడు సేమ్ వీళ్ళకు ఉంది. సో వీళ్ళకి కూడా నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అనేది జరుగుతుంది, మంచి పేరు రావడం జరుగుతుంది, కెరియర్ అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. ఆఫీస్లో వీళ్ళ గురించి సీనియర్స్ బాగా మాట్లాడతారు. వ్యాపారాల్లో కూడా మంచి వ్యాపారస్తుడు, మోసం చేయడు, నిజాయితీ పరుడు అనే పేరు వస్తుంది. వ్యాపారానికి పేరు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో వ్యాపారాలు ఉంటే బోర్డులు పెట్టేసి నడిపిస్తూ ఉంటారు, అట్లా కాదు. పేరు వచ్చే వ్యాపారానికి గిరాకీ బాగా వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి. సో వ్యాపారస్తులకి విపరీతంగా ఫుల్ మంచి ప్రాఫిట్ టైం ఇది. తర్వాత ఈ వర్క్ ప్లేస్లో కూడా మనం చెప్పుకున్న డాక్టర్స్, ఇంజనీర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ సన్మానాలు జరుగుతాయి. ఎస్పెషల్లీ టీచర్స్, ఎందుకంటే ఇక్కడ 10th పాటు 4th కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, 4th అంటే ఎడ్యుకేషన్ కాబట్టి టీచర్స్ ఈ బీఈడి వీళ్ళు చేసి గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లెక్చరర్స్ ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు. సో వీళ్ళందరికీ మంచిగా గౌరవం, ఒక టీచర్కి గౌరవం రావడం అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. మన టీచర్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి సొసైటీకి, ఎందుకంటే వాళ్ళ సొసైటీ బాగుందంటే దానికి మన టీచరే కారణం. మన స్కూల్లో మన టీచర్సే మనని ఎంతో కొద్ది చదువు చెప్పి మార్చారు కాబట్టి వీళ్ళకి గౌరవం రావడం అనేది జరుగుతుంది ఈ టీచింగ్ ఫీల్డ్లో వృశ్చిక రాశి వాళ్ళకి. సో మనం ఆ గౌరవం ఇవ్వాలి, ఎందుకంటే టీచర్స్ లేకపోతే మనం ఎవరు లేము. టీచర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. సో టీచర్స్కి గౌరవం జరుగుతుంది. మనం సాఫ్ట్వేర్ చెప్పాము, డాక్టర్స్ చెప్పాము, రియల్ ఎస్టేట్ మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు ప్రాపర్టీ అమ్మేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఎవరైతే పెద్ద పెద్ద భవనాలు కట్టేసి ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటే ఫ్లాట్స్, ఇప్పుడు హైదరాబాద్లో చాలా వేకెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, సేల్స్ జరుగుతాయి, బాగా సేల్స్ జరుగుతాయి. చాలా మంది నేను విన్నాను, కరోనా కాలంలో మేము చాలా అపార్ట్మెంట్స్ కట్టామండి, అస్సలు పోవట్లేదు. కొంతమంది అయితే హైదరాబాద్లో ఒక న్యూస్ చూశాను నేను,
50,000 యూనిట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయని Wow. అవన్నీ ఫిల్ అవ్వడం జరుగుతుంది. Fill ప్రాపర్టీ కొనుక్కుంటారు. కొనుక్కుంటారు. ఉమ్. ఇక్కడ అక్కడ కాదు, ఎవరికైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారు అండ్ వాళ్ళది వృశ్చిక రాశి వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఒక ఫ్లాట్ కొన్నారంటే ఎంత ప్రాఫిట్, ఇంకో వెంచర్ స్టార్ట్ చేయొచ్చు అతను. సో అండ్ థర్డ్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి విపరీతమైన ఎఫర్ట్స్ పెట్టడం కూడా జరుగుతుంది. సో వీళ్ళు ఈ ఎఫర్ట్స్ వల్లనే వీళ్ళకి ఆ పేరు రావడం జరుగుతుంది, బాగా వ్యాపారం చేయడం. ఇప్పుడు ఆటోమేటిక్ మీ బిజినెస్ జరిగితే మీరు ఫ్లాట్స్ అమ్మితే ఆటోమేటిక్ మీకే న్యూస్లో వస్తారు కదా, అవునా కదా. ఈ వెంచర్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ లైన్ వెంచర్స్ వాళ్ళు ఇన్ని ఫ్లాట్స్ అమ్మేశారు, అందరు మాట్లాడుకుంటారు, మీడియాలో వస్తుంది, సొసైటీలో వస్తుంది, తెలుస్తుంది, మంచి పేరు మర్యాదలు పొందుతారు. రియల్ ఎస్టేట్కి మంచి సమయం. కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే నైబర్స్ కొద్దిగా ఇబ్బంది పెడతారు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. కానీ అల్ట్రా డామినెన్స్ ఉంది కాబట్టి నైబర్స్ని కూడా వీళ్ళు కంట్రోల్లో పెట్టేస్తారు. కానీ నైబర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అండ్ నైబర్స్ అంటే మన ఇంట్లో నైబర్స్ కూడా కాదు, మన ఇంటి పక్కన నైబర్స్, మన ఆఫీస్లో కూడా మన పక్కన కూర్చి ఉన్నారు కొలీగ్స్ తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైబర్స్ ని కూడా మేనేజ్ చేయండి, చాలా బాగుంటది. రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? రెమెడీస్ వృశ్చిక రాశి వాళ్ళు బేసిక్ గా చేయవలసిన రెమెడీ ఏంటంటే హెల్పింగ్ అండ్ స్ట్రేంజర్. 8th హౌస్ ఇండికేట్ స్ట్రేంజర్. ఒక స్ట్రేంజర్కి ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరికైనా బండి ఆగిపోయింది, వాళ్ళకి అట్లా హెల్ప్ చేయడం. లేకపోతే గుడిలో మీరు ఎవరికైనా కనిపించారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఏదో నూనె లేదు, వాళ్ళు నూనె మర్చిపోయారు, వాళ్ళకి నూనె ఇవ్వడం. ఐడెంటిఫైయింగ్ ఎ స్ట్రేంజర్ అండ్ హెల్పింగ్ హిమ్. సో దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెమెడీ అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెమెడీ ఫర్ వృశ్చిక రాశి. తెలియని వాడికి సహాయం చేయడం, అదే అద్భుతమైన రెమెడీ వృశ్చిక రాశికి. ప్రాక్టికల్ గా ఏం చేసి ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే.